మీరు ఎప్పుడైనా మహానంది లేని శివాలయం చూసారా? కపాలేశ్వర టెంపుల్లో మహానంది ఉండదు. మహానంది లేని ఏకైక టెంపుల్ ఈ కపాలేశ్వర టెంపుల్. ఈ టెంపుల్లో నంది ఎందుకు ఉండదంటే, ఒకరోజు ఇంద్రుడు దేవతలకు ఒక పరీక్ష పెడతాడు. దేవతల్లో ఎవరు గొప్ప అని. అప్పుడు శివునికి బ్రహ్మకి మాటల యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు బ్రహ్మ తన 5 తలలను తీసి 4 తలలను 4 వేదాలుగా మార్చి 5వ తలని శివుని వైపుకు తిప్పుతాడు. కోపంతో శివుడు తన త్రిశూలంతో ఆ బ్రహ్మ తలని ఖండించేస్తాడు. అలా ఖండించిన తర్వాత శివునికి బ్రహ్మహత్య పాపం చుట్టుకునిద్ది. శివునికి బ్రహ్మహత్య పాపం నుండి ఎలా విముక్తి పొందాలో తెలియక అయోమయంలో ఉంటాడు. అప్పుడు మహావిష్ణువు శివునితో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే బ్రహ్మహత్య పాపం నుండి విముక్తి పొందుతావని చెప్తాడు. శివునికి ఏ త్రివేణి సంగమం అనేది తెలియదు. అప్పుడు మహానంది ఒక బ్రాహ్మణుడిని తన కొమ్ములతో పొడిచి తాను బ్రహ్మహత్య పాపం పొంది గోదావరి, అరుణ, వరుణ నదులు కలిసిన త్రివేణి సంగమంలో స్నానం చేసి తన బ్రహ్మహత్య పాపాన్ని తొలగించుకుంటుంది. అది చూసి శివుడు కూడా అలాగే చేసి తాను కూడా బ్రహ్మహత్య పాపం నుండి విముక్తి పొందుతాడు. శివునికి మహానంది బ్రహ్మహత్య పాపం నుండి విముక్తి పొందడానికి ఒక గురువులాగా సహాయపడింది కాబట్టి త్రివేణి సంగమం దగ్గర ఉండే కపాలేశ్వర టెంపుల్లో మహానంది ఉండకూడదు అని చెప్పి మహానంది చెప్తాడు. అందువల్ల కపాలేశ్వర టెంపుల్లో మహానంది ఉండదు. ఈ త్రివేణి సంగమం కపాలేశ్వర టెంపుల్ ఎలా ఉంది, ఎక్కడుంది, ఇలా మీకు పూర్తి వివరాలు మీకు తెలియాలనుకుంటే ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి.